ఇప్పుడు మనం దానియేలు కాలానికి వద్దాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేసి యూదులను బానిసలుగా తీసుకువెళ్లాడు. వారిలో దానియేలు కూడా ఉన్నాడు. బబులోను రాజ్యంలో ఉంటూనే దానియేలు భవిష్యత్తులో రాబోయే పర్షియా రాజ్యం గురించి దర్శనాలు చూశాడు. నెబుకద్నెజరుకు వచ్చిన కలలో ఒక పెద్ద ప్రతిమ ఉంది కదా, తల బంగారంతో ఉంది. అది బబులోను. కాని ఛాతీ మరియు భుజాలు వెండితో ఉన్నాయి. ఆ 2 భుజాలు దేనికి గుర్తు? మాదీయ మరియు పారసీక రాజ్యాలకు గుర్తు. బంగారం కంటే వెండి తక్కువ విలువైనదే కావచ్చు, కానీ బబులోను తర్వాత ప్రపంచాన్ని ఏలేది పర్షియా అని దేవుడు ముందే చూపించాడు. అలాగే ఒకరోజు రాత్రి బబులోను చివరి రాజైన బెల్షజరు విందు చేసుకుంటున్నప్పుడు గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాత రాసింది, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. దాని అర్థం ఏంటి? నీ రాజ్యం నీ దగ్గర నుండి తీసివేయబడి మాదీయులకు పారసీయులకు ఇవ్వబడింది అని దానియేలు వివరించాడు. ఆ రాత్రే కోరేషు రాజు బబులోనును జయించాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్న యెషయా ప్రవచనం నెరవేరింది. కోరేషు రాజు యూదులను పిలిచి, మీరు మీ దేశానికి వెళ్ళండి, యెరూషలేములో దేవాలయాన్ని కట్టుకోండి, దానికయ్యే ఖర్చు నేనిస్తానని చెప్పాడు. మీరు గమనించారా? ఒకప్పుడు ఇశ్రాయేలును నాశనం చేయడానికి వచ్చిన దేశాలున్నాయి, కానీ పర్షియా మాత్రం ఇజ్రాయేలును కాపాడి దేవుని మందిరం కట్టడానికి సహాయం చేసింది. చరిత్రలో ఇరాన్కు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఇది.